సమంత విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసి పెద్ద ఎదవైపోయాడు అనమాట. ఏదో మంచి చేస్తాము, సమంతకు అండగా నిలబడతాము, సినిమా ఇండస్ట్రీ తరపున పెద్ద దిక్కుగా ఫస్ట్ నేనే ట్వీట్ చేద్దాము అనుకున్నాడు. సరే, అంత మంచిగా జరిగింది, ట్వీట్ చేశాడు. తనని ఫాలో అయితే అందరూ బలోమని అందరూ ట్వీట్లు చేస్తారనమాట. అక్కడ వరకు బాగానే ఉంది. ఈ ట్వీట్ వల్ల టీడీపీ కార్యకర్తలకి అభిమానులకి బీభత్సమైన కోపం వచ్చిందనమాట. అదే దేవరాగాని ఇప్పుడు రిలీజ్ అయినట్టే చుక్కలు చూపించేసేవాళ్ళు డెఫినెట్లీ. ఎందుకంటారా? ఎందుకంటే సినీ పరిశ్రమ, మేము ఒక కుటుంబం, నువ్వు మా కుటుంబంలో వేలు పెడతావా, కామెంట్ చేస్తావా అనే టైప్ లో ట్వీట్లు చేస్తాడు. చంద్రబాబు గారి మిసెస్ ని ఆ, అనరాని మాట్లాడినప్పుడు అది అసెంబ్లీలో ఆ రోజు ఒక్క మాట పెద్దగా ఏం రెస్పాండ్ అవ్వలేదు. కీక్ మనకుండా తేలుకుట్టిన దొంగలాగా ఉన్నాడు అనమాట. అది కూడా అనింది ఎవరు? ఇతను క్లోజ్ ఫ్రెండ్సే. ఇతను సినిమా ప్రొడ్యూసర్స్ అనమాట, వాళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఇతనే పట్టుబట్టి అప్పట్లో టికెట్ కూడా ఇప్పించాడు టీడీపీ తరఫున. సో ఒక్క మాట కూడా ఖండించలేదు, ఒక మాట కూడా పెద్దగా ఈ రేంజ్ లో ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు అసలు. సడన్గా ఇప్పుడు మాత్రం రెస్పాండ్ అయ్యాడు. ఇది కాస్త బాగా మండింది అనమాట టీడీపీ కార్యకర్తలకి, అభిమానులకి. అసలు ఇంట్లో వాళ్ళకి జరిగితేనేమో ఏ రోజు రెస్పాండ్ అవ్వలేదు, అంటుముట్టనట్టు, ఏమీ తెలియనట్టు, అసలు రాజకీయాలు అంటే నీకు ఏదో తెలియనట్టు అంత దూరంగా ఉన్నావు. ఈ రోజు మాత్రం ఇంత ఎగబడి ట్వీట్ చేస్తున్నావు అసలు అనేసి బాగా గట్టిగా వేసుకుంటున్నారు అనమాట సోషల్ మీడియాలో. సో వాళ్ళు చెప్పేదాంతో కూడా అర్థం ఉంది, వాళ్ళ బాధలో కూడా లైక్ న్యాయం ఉంది అనమాట. ఎందుకంటే సొంత కుటుంబం మీద అంత అంత పెద్ద ఎత్తున అంత అలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఏ రోజు రెస్పాండ్ అవ్వలేదు. సరే, చంద్రబాబు మీద కోపం ఉండొచ్చు, కానీ భువనేశ్వరి గారు సొంత హరికృష్ణ గారి సిస్టరే కదా అసలు. రెస్పాండ్ అవ్వాలి కదా, రియాక్ట్ అవ్వాలి కదా. ఆ రోజు కుటుంబం అంతా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు కూడా ఎక్కడ కనిపించలేదు, ఏది చేయలేదు. సైలెంట్ గా కీక్ అనుకుంటా సైలెంట్ గా ఉన్నాడు. సో ఖచ్చితంగా వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకంటే బయట వాళ్ళకి ఇచ్చేంత రెస్పెక్ట్ కుటుంబానికి ఇవ్వడా అనేసి ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. వాళ్ళ ప్రశ్నలో కూడా న్యాయం ఉంది అనమాట. ఇప్పుడు ఏదో చేసేకపోయి ఏదో చేశాడనమాట. సో అది జూనియర్ ఎన్టీఆర్ అదృష్టం ఏంటంటే దేవరా సినిమా రిలీజ్ అయిపోవడం, ఒక వారం గడిచిపోవడం అంతే. అదే కరెక్ట్ ఇన్సిడెంట్ గాన వారం ముందు జరిగి, లేదా ఇప్పుడు గాన దేవరా గాని ఇప్పుడు ఈ టైంలో రిలీజ్ అయినట్టు మాత్రం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కి దూల తీరిపోయేది అనమాట అసలు. ఎందుకంటే ఖచ్చితంగా దీన్ని భారీ ఎత్తున బాయ్కాట్ చేసేవాళ్ళు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అసలు. చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ప్రెస్ ముందర ఏడ్చారనమాట. దాన్ని కూడా బీభత్సంగా ట్రోల్ చేస్తారు వైసీపీ పేటీఎం బ్యాచ్ అయితే అసలు. ఓ, ఏడుస్తున్నాడు అది ఇది అనేసి. ఆ రోజు కూడా రెస్పాండ్ అవ్వలే. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలే. కానీ వన్స్ ఒకసారి ఎలక్షన్స్ అయిపోయి గవర్నమెంట్ రాగానే సడన్ గా ఎక్కడ లేని బంధుత్వం కలుపుకోవడానికి ట్రై చేస్తాడనమాట. మామయ్యకి కంగ్రాట్స్ అనేసి ట్వీట్ చేయడం కానీ, టికెట్ రేట్లు పెంచితే మామయ్యకి థ్యాంక్స్ అని చెప్పడం, ప్రతిదీ అప్పటి నుంచి అప్పటి దాకా ఎప్పుడు అంటుముట్టని నువ్వు ఎక్కడైనా పో, ఎటైనా పో అని వదిలేసి ఇప్పుడు మాత్రం కరెక్ట్ గా అధికారం రాగానే మాత్రం దగ్గర అయిపోవడానికి ట్రై చేస్తాడు. సరే, ఎవడు స్వార్థం వాళ్ళది. నువ్వు ఇన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు ఏం సీరియస్ గా తీసుకోలేదు. అట్ ది సేమ్ టైం నీ సినిమా వస్తుందంటే టికెట్ల రేట్లు తగ్గించి జగన్ లాగా సైకో లాగా బిహేవ్ చేయలేదు. సరే, పోన్ పో, చిన్నోడు కుర్రోడు, తెలిసి తెలియని వయసు అనుకుని వదిలేశాడు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాడు అనమాట. సో జూనియర్ ఎన్టీఆర్ ఇంక నుంచి కొంచెం తెలివిగా బిహేవ్ చేస్తే బెస్ట్ ఏమో. కాంట్రవర్సీ అనవసరంగా అభిమానులకి ఇబ్బంది కలుగజేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఒక పక్క సోషల్ మీడియాలో ఫుట్బాల్ ఆడేస్తున్నారు అందరూ కలిసి, దాన్ని డిఫెండ్ చేసుకోలేక ఎన్టీఆర్ అభిమానులు నానా పాటలు పడుతున్నారు అసలు. ఎట్లయిపోయిందంటే ఫ్యాన్ వార్ లాగా అయిపోయిందంటే, వీళ్ళు బూతులు తిట్టి వాళ్ళు బూతులు తిట్టి అన్నట్టు అయిపోయింది. అవసరం ఇదంతా చెప్పు? నువ్వు ఆ రోజు ఒక ట్వీట్ చేసిందో లేకుంటే మద్దతు ప్రకటించింటే ఈ బాధ ఉండేది కాదు. ఈ రోజు నేను ఎవడు క్వశ్చన్ చేసేవాడు కాదు అసలు. సో ఈ రోజు మాత్రం పెద్ద ట్వీటే పెట్టావు. సో అక్కడ కొంచెం హర్ట్ అయ్యారనమాట కార్యకర్తలు, అభిమానులు అందరూ అసలు.